శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 154వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. మనం దశమస్కంధంలోని శ్రీకృష్ణ లీలలు, బృందావనంలో శ్రీకృష్ణుడు జరిపిన లీలలు ఇవన్నీ శ్రవణం చేస్తున్నాం. పరీక్షిన్ మహారాజుకి సుఖయోగేంద్రులు చెప్పిన భాగవతం. అదే భాగవతాన్ని సూతుల వారు సౌనకాది మునులకి చెప్తున్నారు నైమిసారణ్యంలో. మన తెలుగువారి పూర్వజన్మ సుకృతం వల్ల బమ్మెర పోతనామాచ్యుల వారు వ్యాస భాగవతాన్ని తెలుగులో అందమైన పద్యాలలో వర్ణించి మనకు అందించారు. ఆ గ్రంథాన్ని అనేకులు ముద్రించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిపదార్థ భావసహితంగా పోతనామాచ్యుల వారు రాసిన భాగవతాన్ని 12 స్కంధాలని 8 భాగాలుగా విభజించి ఎంతోమంది పండితుల చేత పరిష్కృతం చేయించి తెలుగు జాతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన కానుకగా మనకు అందించారు. మౌలికంగా ఈ కథలన్నీ ఆ భాగవతంలోనివే. అప్పుడప్పుడు వ్యాస భాగవతము, శ్రీకృష్ణ కర్ణామృతం లాంటి కొన్ని ఘట్టాలను కూడా ఉటంకించి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రిందటి భాగంలో అఘాసురుణ్ణి వధించిన శ్రీకృష్ణుడు ఆ గోపాలకులను బతికించి వాళ్లతో కలిసి అలా దూరంగా ఆ గోవులతోటి వాటితోటి గోపాలులతోటి వెడుతుంటే అక్కడ ఒక సరస్సును చూశాడు. ఆ సరస్సును చూసినప్పుడు ఆ భావనా పరంపర, కృష్ణుడికి కలిగిన భావనా పరంపరను ఈ చక్కని పద్యంలో పోతనామాచ్యుల వారు మనకు అందిస్తున్నారు. వినండి, ఆనందించండి. కనియన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ పద్మకోకనదాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారమున్ ఘనకల్లోలలతావితాన ఘనకల్లోలలతావితాన విహరత్కాదంబ కోలాహలస్వన విస్ఫారము మందవాయుజ కణాసారంభు కాసారమున్. గంభీరమైన సమాసాలతో ఆ సరస్సు ఎంత గంభీరంగా ఉందో అదే స్థాయిలో పోతనామాచ్యుల వారు ఈ పద్యాన్ని ఇస్తున్నారు. కనియన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ పద్మకోకనదాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారమున్ ఘనకల్లోలలతావితాన విహరత్కాదంబ కోలాహల స్వన విస్ఫారము మందవాయుజ కణాసారంభున్ కాసారమున్. ఈ అద్భుతమైన పద్యానికి భావం ఏమిటో కూడా తెలుసుకుంటాం. ఆ గోపాల బాలుడితో కలిసి శ్రీకృష్ణుడు వెళ్తూ అక్కడ ఒక సరస్సు చూశాడు. ఆ సరస్సు మంచినీళ్లతో కూడి ఉన్నది. సాధునీరము అనే పదానికి అర్థం అదే. చాలా లోతుగా ఉంది. అందులోని కమలాలలోని ఎర్ర కలువలలోని మకరందాన్ని మత్తెక్కిన తుమ్మెదల జంటలు ఝంకారం చేస్తున్నాయి ఆ మకరందానికి రోలడం చేత. పెద్ద తీగల వంటి అలల గుంపులో విహరించే కలహంసల కలకల ధ్వనులతో నిండి ఉంది. పిల్లగాలి వల్ల రేగిన నీటి తుంపురులు కలిగి ఉన్నది. అటువంటి చక్కని
సరస్సు దగ్గరికి వెళ్ళారు, చూశారు. అప్పుడు పోతన గారు చిన్న వచనం రాశారు. ఇది మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు మన పాఠ్యభాగంలో, తెలుగు పాఠ్యభాగంలో ఉన్న ఘట్టమే చెప్తున్నాను. అప్పుడు చిన్న వచనం ఉంది, అది చాలా బాగుంటుంది, మీకు చెప్పాలని నా కుతూహలం. కని తమ్మి కంటి తమ్ముల ఇంటి సొబకునుకును ఇచ్చమెచ్చుచున్ చెచ్చెరగాలి నోలిం కదలెడు తరళ్ళ కరళ్ళ తుంపురుల జల్లు పెళ్ళున ఒడళ్ళు గగురు పొడవన్ కొలంకు కెలంకుల కాయ పండుల గొలల వ్రేగున వీగి పట్టుగల చెట్టుందుటుము నీడల ఒప్పుచున్న ఇసుక తిప్పెల విప్పుచూచి వేడుక పిచ్చలింప నెచ్చెలులకిట్లనియే. ఆ కృష్ణునితో కూడి సల్దులు ఆరగించాలని కోరిక వచ్చింది. అందువలన దానికి ముందర జరిగిన సన్నివేశం మనం తెలుసుకుంటున్నాం. శ్రీకృష్ణుడు చూచిన సరస్సు ఎంతో అందంగా ఉంది. ఆ అందాన్ని మనసులో మెచ్చుకుంటూ వేగంగా గాలి వీచడంతో కదలే అలల నీటి తుంపురుల జల్లులకు దేహాలు గగురుపాటు చెందగా పార్శ్వములందు కాయలతో పళ్లతో కూడిన గెలల భారంతో వంగిన గట్టి చెట్ల సముదాయం, వాటి నీడలందు పెద్ద ఇసుక తిన్నెలు చూసి ఎంతో ఉత్సాహంతో తన స్నేహితులైన గోపాల బాలులతో కృష్ణుడు ఇలా అంటున్నాడు అన్న భావం ఇందాక చెప్పుకున్న వచనానికి ఇది తేట తెల్లంగా మనకు అర్థమైంది. అది ఆ వచనము పోతన గారి సహజ పాండిత్యానికి ఒక మచ్చు తునక లాంటి ఉదాహరణ. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు గోపాలులతో, ఎండన్ మ్రగ్గితి రాకటంబడితి ఆకటంబడితి ఎండన్ మ్రగ్గితిరి ఆకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేగలు నీరు త్రావి ఈరవందం పచ్చి కల్మేయుచున్ దండంపై విహరించుచుండగా అమంద ప్రీతి భక్షింతమే. ఓ గోపాల బాలులారా, ఏమనరా పాపం, ఎండలో మాడిపోయారు, ఆకలితో కూడా ఉన్నారు మీరు. మనం చల్ది తినడానికి ఇంతకన్నా రమ్యమైనటువంటి అందమైనటువంటి స్థలం ఎక్కడ దొరుకుతుంది? ఈ పక్కనే మన దూడలు కూడా చక్కగా నీరు తాగి అక్కడ గడ్డి మేస్తూ గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. మనం ఎంతో ఆనందంగా చల్ది తిందామా అని కృష్ణుడు చెప్తే, ఇంకా కృష్ణుడే ఇలా అన్నాక మనం ఏం చేస్తాం? ఓ అలాగే కానిద్దామంటూ గోపాల బాలురందరూ దూడల్ని మంచినీళ్లు తాగేలా చేసి కసవ్యపుగా పెరిగి ఉన్న పల్లపు చేలల్లో వాటిని నిలిపి తమ చల్ది మూటలను కిందికి దించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా కూర్చుని ఏ విధంగా వాళ్ళు చల్ది తింటున్నారు, వాళ్ళ భోజనాలు ఎలా తింటున్నారు. ఇప్పుడు మనం వనభోజనం అని చెప్పి మనం కార్తీక మాసంలో ఎవరినోకి పెట్టి వండించుకుని అవన్నీ తింటూ ఉంటాం. చెట్లు ఉండవు అక్కడ, ఏవో కొన్ని కృత్రిమంగా పెంచిన మొక్కల మధ్యన ఎవరో వండిన తిండి మనం తింటూ ఉంటాం. ఈ వనభోజనం అలాంటిది కాదు. ఇంట్లో వండి ఆవకాయ అన్న అలాంటివన్నీ పెట్టి తెచ్చుకున్నారు, మూటల్లా కట్టుకున్నారు, చల్ది మూటలు. ఆ గోపాల బాలురు ఇక్కడికి వచ్చారు. మధురంగా ఉండే తిండి, రమ్యంగా ఉండే తిండి, కడుపు నిండా తినేలా ఉండే తిండి, అటువంటి తిండిని తీసుకొచ్చి మూటలు విప్పుకుంటూ కూర్చున్నారు చుట్టూ ఒక వృత్తాకారంలో. దాన్నే వర్ణిస్తున్నారు పోతనామాచుల వారు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబునున్ కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబుల్ అతల్ చిక్కంబులున్ పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించిరతటన్ గోపార్భకుల్ భూవరా. చాలా చక్కని పద్యం ఇది. మన చిన్నప్పుడు పాఠ్యభాగంలో ఉండేది, పద్య విభాగంలో తెలుగు పుస్తకంలో. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబునం కృష్ణున్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతలు చిక్కంబులున్ పువ్వులు ఆకులు
కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా. ఆ భూవరా అంటే ఇక్కడ పరీక్షణ్ మహారాజుని సంబోధిస్తున్నారు సుఖయోగేంద్రుల వారు. వారు చెప్తున్నారు, తామర పువ్వులో మధ్య ఉన్న కర్ణిక చుట్టూ వరుస వరుసగా రేకులు పరుచుకుని ఉంటాయి. అలాగే కృష్ణుణ్ణి మధ్యలో పెట్టుకుని కూర్చుని ఉండగా గోపాల బాలురందు చుట్టూ రేకుల్లాగా సర్దుకుని కూర్చున్నారు. అందరూ శ్రీకృష్ణుడినే చూస్తున్నారు. వారికి కంచాలంటూ వేరేమీ లేవు. విశాలమైన రాతి పలకలు, లేత తామరాకులు, వెడల్పైన గడ్డిపోచలు, తీగలతో పొడుగాటి పొన్నపూల వంటి పువ్వులతోనూ అల్లిన చెదరలు, తోడు తెచ్చుకున్న చిక్కాలు, చెట్ల ఆకులు, వీటినే కంచాలుగా ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఆ గోపాల బాలకులంతా పెట్టుకుని చల్దులు జక్కగా ఆరగిస్తున్నారు. ఇది రమ్యమైనటువంటి ఒక రకమైన వనభోజనం. అప్పుడు వాళ్ళు ఏ విధంగా చిలిపి చేష్టలు చేస్తున్నారో అనేది సహజ పాండితీ ధురీణుడైనటువంటి పోతనామాచ్యుల వారు మనకు కళ్ళకు కట్టినట్టు ఈ పద్యంలో వివరిస్తున్నారు. మాటి మాటికి వ్రేలు మడచి, మాటి మాటికి వ్రేలు మడచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండునొక్కడు, ఒకని కంచములోని తొడిసి చెయ్యన మింగి చూడులేదని నోరు చూపునొకడు, ఏడుగురు ఆరుగురుల చల్దులు ఎలిమి పన్నిదమాడి కూర్కుని కూర్కుని కుడుచునొకడు, ఇన్నియుడంగన్ పంచీచ్చుట నెచ్చలి తనమనుచు బంతెనగుండులాడునొకడు, కృష్ణున్ చూచుమనుచు గికురించి పరుమ్రోల మేలిభక్ష్యరాసి మెసగునొకడు, నవ్వునొకడు సఖులను నవ్వించునొకడు, ముచ్చటలాడునొకడు మురియునొకడు. మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండునొక్కడు, ఒకని కంచములోని దొడిసిరయ్యన మింగి చూడు లేదని నోరు చూపునొకడు, ఏడుగురు ఆరుగురుల చల్దు లెలిమి పన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొకడు, ఇన్నియుండంగా పంచి ఇచ్చుట నెచ్చెలితనమనుచు బంతెనగుండులాడునొకడు, కృష్ణున్ చూచుమనుచు గికురించి పరుమ్రోల మేలి భక్ష్యరాసి మెసగునొకడు, నవ్వునొకడు సఖుల నవ్వించునొకడు, ముచ్చటాడునొకడు మురియునొకడు. కృష్ణుని చుట్టూ వలయాకారంగా గోపాలురంతా చల్దులు ఆరగిస్తున్నప్పుడు వారు చేసే చిలిపి చేష్టలను పోతన గారు ఈ విధంగా వర్ణిస్తున్నారు. వర్ణించడమే కాదు, మన కళ్ళకి ప్రత్యక్ష ప్రసారం చూపెడుతున్నారు, శాబ్దిక ప్రసారం చెప్తున్నారు. ఇవరికి ఆకాశవాణిలో వ్యాఖ్యానాలు వచ్చేవి కదా, అలాగా ఒకడు మళ్ళీ మళ్ళీ వేలు మడుస్తున్నాడు, ఊరగాయలు తాను తింటున్నాడు, మిగిలిన వారికి ఊరిస్తున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే పక్కవాని కంచంలోని పదార్థాన్ని అంతా తినేస్తున్నాడు, వానితో చూడు నేనేమి తినలేదంటూ నోరు చూపెడుతున్నాడు. మరొకడు 5-6 తినే చల్దిని పందెం వేసి నేను ఒక్కడనే తింటానంటూ కుక్కుకుంటూ తింటున్నాడు. వేరొకడు ఇన్ని పదార్థాలున్నా అందరికీ పంచి ఇస్తూ స్నేహం అంటే ఇదేరా అంటూ బంతెనగుండులాట ఆడుతున్నాడు. ఇంకొకడు ఇదిగో కృష్ణుని చూడు అంటూ ఊరి ఏమార్చి ఇతరుల ముందున్న మంచి మంచి పదార్థాలను మెక్కేస్తున్నాడు. ఒకడు నవ్వుతూ ఉంటే ఇంకొకడు నవ్విస్తున్నాడు అందరినీ. ముచ్చటలాడడం ఒకడు చేస్తే వాటిని చూచి విని ఇంకొకడు మురిసిపోతున్నాడు. ఇలాగా ఆ చల్ది కార్యక్రమం చేస్తున్నారు. అలా ఈ యజ్ఞాలలో హవిస్సుని స్వీకరించేటువంటి శ్రీకృష్ణమూర్తి దేవతలందరూ పైన చూసి ఆశ్చర్యపోతూ ఉండగా బాల్య లక్షణాలతో ప్రకాశిస్తూ చద్దిని తింటున్నాడు అంటున్నారు భాగవతంలో. వినుడో బాలకులార. ఈ లోపల ఏమైందంటే గోపాలురు చల్దురు తింటున్నారు. ఇంతలో దూడలు మేతకై పచ్చగడ్డికై గుబురుగా పెరిగిన చోటుకు వెళ్ళి దొంగ మేతలు మేస్తూ
భయంకరమైన అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాయి తెలియకుండా. గోపాలుడికి దూడలు కనపడటం లేదు. దాంతో భయపడుతున్న వారితో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: వినుడో బాలకులార క్రేపులు అటవీ వీధిన్ మహాదూరముంచనియన్ కోమల కోమల ఘాసకాధన రథోత్సాహంబుతో ఎందుపోయెనో ఏమయ్యెనో క్రూర జంతువులచే ఏ ఆపదన్ పొందెనో కనిదెత్తున్ కుడు ఉండు చల్ది కొరతల్గాకుండ మీరందరున్. అలా భయపడుతున్నటువంటి గోపాల బాలులతో శ్రీకృష్ణుడు అంటున్నాడు: ఓ బాలకులారా వినండి, దూడలు ఏమైపోయాయని భయపడుతున్నారు. భయపడకండి. మన దూడలు ఈ అడవిలో లేత పచ్చికి ఇంకా మేయాలని ఉత్సాహంతో చాలా దూరం పోయి ఉంటాయి. ఎక్కడికి పోయాయో ఏమయ్యాయో. అడవిలో పులుల వంటి భయంకరమైన జంతువులు ఉంటాయి. ఏమి కీడు పొందాయో నేను వెళ్ళి చూచి వాటిలన్నిటినీ తోలుకుని వస్తాను. మీరు చద్దిని మాత్రం పూర్తిగా తింటూ ఉండండి అని శ్రీకృష్ణుడు గోపాలుడికి చెప్పి అలా గోవుల యొక్క అన్వేషణలో ముందుకు సాగుతున్నాడు. మరికొన్ని విషయాలు కథల రూపంలో వచ్చే భాగంలో తెలుసుకుందాం.